హాయ్ అండి. ఇవాళ నేను చికెన్ చుక్కా చెప్తున్నానండి. దీనికి కావాల్సినవి 3 ఆనియన్స్ ఈ నీళ్ళలో కట్ చేసుకున్నాను, 2 కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర ఒక కట్ట దాకా చిన్న కట్ట తీసుకున్నానండి, చాప్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, లెమన్ హాఫ్ లెమన్ జ్యూస్ అండి, ఉప్పు తగినంత, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. ఇది పేస్ట్ కోసం అండి. సోంపు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 4 టేబుల్ స్పూన్స్, మిరియాలు 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను, కరివేపాకు 1 రెమ్మ, ఎండుమిరపకాయలు నా కారం తగ్గట్టు 8 తీసుకున్నాను. ఇవన్నీ కలిపి స్మూత్గా ముందుగా నూనె వేసి దానిలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చికెన్ హాఫ్ కేజీ చికెన్ అండి. ఆయిల్ సరిపడినంత. నేను ఏ వెసల్లో అయితే వండుతున్నానో ఆ వెసల్లోనే డైరెక్ట్గా ఇవన్నీ వేపుకుంటున్నానండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలోనే ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, మిరియాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇవి వేగాక చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో స్మూత్ పేస్ట్లో చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి బాగా వేగేయండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇదే కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలోనే మనం ఈ నీళ్ళలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసేస్తున్నానండి. ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి వేయించి పెట్టుకున్న మసాలాలండి ఇవి పేస్ట్గా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా దీనిలో వేసేద్దాం. ఇది కూడా ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వేయించుకున్నానండి. ఇప్పుడు దీనిలోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇది కూడా బాగా వేగాక మనం చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టుగా ఒక 10 to 15 మినిట్స్ వదిలేద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయండి. అలాగా 15 to 20 మినిట్స్ మసాలా బాగా పడుతుంది. టెన్ to 15 మినిట్స్ అలాగా వేపుకున్నానండి. దీన్ని అలా కుక్ అయ్యేదాకా మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. లేదు మీకు టైం సరిపోవట్లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. చూడండి చికెన్ బాగా కుక్ అయిందండి. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటే ఇది రెడీ అయిపోతుంది. కొంచెంగా ఉప్పు సరిపోలేదు, నేను యాడ్ చేసుకున్నాను. చికెన్ చుక్క రెడీ అయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి చికెన్ చుక్క రెడీ అండి. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేనండి, చికెన్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.